వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ఈనాడు, సాక్షి దినపత్రికలోని ఏ దినపత్రికలో ఏ వార్తలోని అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వచ్చేసి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. మైనారిటీలకు లక్ష్య సాయం అంటూ ఇచ్చారు. అలాగే ఇక విఆర్ఏలకు పే స్కేల్ అంటూ కూడా వివరించారు. సో అన్నిటికీ సంబంధించి మనం డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మనకి మరొక వార్త చూసినట్లయితే మిల్లింగ్ అండ్ నేతలకు ఫండింగ్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక బియ్యం రికవరీ చేయకుండా రాష్ట్ర సర్కారు మొద్దు నిద్రపోతుంది అంటూ మనకి ఇక్కడ ఒక వార్త మనకి సంచలనంగా ఇచ్చారు. సో ఆ మిల్లర్ల దగ్గర, రైస్ మిల్స్ దగ్గర అంతా కూడా లోడ్లతోటి, లారీలతోటి లోడ్లు నింపుతున్నటువంటి ఆ పరిస్థితి అంతా కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో పిక్స్ రూపంలో కూడా చూపిస్తూ ఉన్నారు. బియ్యం రికవరీ చేయకుండా రాష్ట్ర సర్కారు మొద్దు నిద్రపోతుంది అనేది అయితే మనకి హెడ్లైన్గా, అంటే మిల్లింగ్ నేతలకు ఫండింగ్ అంటూ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే మరొక వార్త చూస్తే మెడికల్ కాలేజీల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక మరో దారుణం చోటు చేసుకుంది అంటూ కూడా మణిపూర్కు సంబంధించి 18 ఏళ్ల యువతిని మరి అపహసించి సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఇప్పటికే మణిపూర్లో అగ్నిజ్వాలలు రగులుతున్నటువంటి పరిస్థితి. మరి నగ్నంగా యువతులను మరి రోడ్లపైన నడిపించినటువంటి పరిస్థితికి ఇప్పటికే యుఎస్ సహా అనేక దేశాలు కూడా, అనేక రాష్ట్రాలు కూడా అన్నీ కూడా స్పందించి మరి మణిపూర్లో ఆ యొక్క ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరొక ఘటన జరగడం దారుణం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అవి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. అలాగే ఇంకా శాంతించిన గోదావరి అంటూ ఇచ్చారు. ఇంకా నిన్న మొన్నటి వరకు కూడా పరవళ్ళు తొక్కుతూ ఉధృతంగా ప్రవహించినటువంటి గోదావరి కాస్త శాంతించింది అన్నట్లుగా మనకి ఇక్కడ గోదావరి మరి భద్రాచలం వద్ద తగ్గినటువంటి గోదావరి వరద ప్రవాహం ఏ విధంగా ఉంది అనేది మనకి ఇక్కడ పిక్స్ రూపంలో, ఇమేజెస్ రూపంలో కూడా ఇచ్చారు, చూడొచ్చు మనం. ఇక ఉత్తరాదిలో నేటి నుంచి మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. సో మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఫస్ట్ మనం 600 కోట్ల భూమికి ఎసరు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే గాంధీసీకులు వారసులు అంటూ 401 ఎకరాలను ఇచ్చేయండి అంటూ అంటున్నారు. ఇక నిషేధిత జాబితా నుంచి తొలగించండి అంటూ కూడా నిబంధనలను పక్కన పెట్టేసి ఓకే చేయండి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే కలెక్టర్పై మంత్రి, ఎమ్మెల్యేల ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు ఈ విషయంలో, 600 కోట్ల భూమికి ఎసరు పెట్టే విషయంలో అంటూ కూడా. అది కాకుండా గాంధీసీకుల వారసులు అంటూ కూడా 401 ఎకరాలను ఇచ్చేయండి అంటూ కూడా మరి ప్రోద్బలంగా అక్కడ ప్రవర్తిస్తున్నటువంటి విషయం ఇక్కడ మనకి అది ఇచ్చారు. అలాగే చౌటుప్పల్ తహసీల్దార్ నుంచి కూడా లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. విజయవాడ హైవే పక్కనే స్థలం ఉంది, 70 ఏళ్ల తర్వాత రంగంలోకి దిగిన వారసులు అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే గాంధీసీకులకు 1952లో కేటాయింపు చేశారు ఈ స్థలాన్ని. ఇప్పుడు మరి 70 ఏళ్ల తర్వాత స్పందించారు అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. అలాగే శిస్తు కట్టలేదు, సీలింగ్లోనూ ఏమీ లేదు అంటూ కూడా ఇచ్చారు. భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకోలేదు అంటూ కూడా ఇచ్చారు. ప్రభుత్వం ఉపేక్షిస్తే మాత్రం దారాదత్తమే అవుతుంది ఇదంతా కూడా అనేది మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ భూమికి సంబంధించి మరి 70 సంవత్సరాల తర్వాత స్పందించినటువంటి గాంధీసీకుల వారసులు అంటూ కూడా ఇచ్చారు. 1952లో దీనికి సంబంధించి మరి వారికి అప్పగించినట్లుగా తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్పందించలేదు, ఇప్పుడు సడన్గా స్పందించారు అనేది. అయితే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 12th పేజ్లో ఇచ్చినట్లుగా చూడొచ్చు. మొత్తంగా అయితే ఈ యొక్క భూమికి 400 ఎకరాలు మాకు ఇచ్చేయండి, గాంధీసీకుల వారసులు మేమంటూ కూడా వచ్చారు. దాని విలువ చూసుకున్నట్లయితే 600 కోట్లకు పై మాటనే ఉంది. ఇంకా దానికి ఇప్పుడు ఎసరు తగులుతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. సో మరొక వార్త చూస్తే బీసీలకు 34 టికెట్లు అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. పీసీసీ సమావేశంలో మాట్లాడుతున్నటువంటి మాణిక్రావు ఠాక్రే, అలాగే చిత్రంలో భట్టి, రేవంత్, మధు యాష్కి, షబ్బీర్ అలీ, ఇంకా దామోదర్, ఇతరత్ర మంత్రులు అందరు కూడా ఉన్నారు. ఇక ఖచ్చితంగా బీసీలకు చూసుకుంటే 34 టికెట్ల వరకు కూడా అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూసినట్లయితే డీటెయిల్స్, ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో కూడా 2 అసెంబ్లీ స్థానాలు కేటాయిద్దామంటూ
అంటూ కూడా వారు నిర్ణయం తీసుకున్నారు. అందరూ కూడా భేటీ అయిన అనంతరం అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కూడా సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేశారు ఈ విషయంపై అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా బీసీ డిక్లరేషన్లో ప్రకటించాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా ఇచ్చారు. 30న కొల్లాపూర్లో ప్రియాంక సభ అంగరంగ వైభవంగా జరిగించాలి అంటూ కూడా మరి అనేక మంది నేతలు కూడా అక్కడ హాజరు కావాలి, భారీ బహిరంగ సభగా ఇది జరగాలి అన్నట్లుగా కూడా వీరంతా కూడా దానికి సంబంధించి కూడా మంతనాలు జరిపినట్లుగా దానిపై చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఈ నెల 30న ప్రియాంక రాక ఉంది కొల్లాపూర్కు, అక్కడ సభను ఉద్దేశించి కూడా మాట్లాడతారు అంటే ఇచ్చారు. ఆగస్టు 15న ఎస్సీ ఎస్టీ మైనార్టీ గర్జన కూడా ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. ఆయా సభలకు కూడా ముఖ్య నేతలు అధిష్టానం నుంచి రాబోతున్నారు అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మొత్తంగా అయితే ఇంకా ప్రియాంక రాక కొల్లాపూర్కి నెల 30న అక్కడ భారీ బహిరంగ సభ ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే అధికారంలోకి రాగానే పాలమూరు పూర్తి చేస్తామంటూ మనకి ఇక్కడ రేవంత్ చెప్పడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ నేతలు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్కు కంచుకోటగా ఉమ్మడి పాలమూరు ఉంటుంది, మొత్తం 14 సీట్లను గెలిపించుకుందామంటూ కూడా వారంతా కూడా తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే పార్టీ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక పిలుపునిచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అందరం కలిసికట్టుగా పనిచేసుకొని మన పార్టీని గెలిపించుకుందాం అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. గజ్వేల్ నుంచి మళ్ళీ పోటీ చేయాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసురుతున్నట్లుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసురుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర అధికార పార్టీ సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసురుతున్నారు. గజ్వేల్ నుంచి పోటీ చేయను అంటూ కూడా ఆయనకు ఒక సవాల్ని అయితే విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్కు. అలాగే పలువురు గద్వాల నేతలు కాంగ్రెస్లోకి చేరికలు కూడా జరుగుతూ ఉన్నాయి అంటూ కూడా తెలుస్తుంది. అలాగే ఇంకా 30న కొల్లాపూర్లో ప్రియాంక గాంధీ సమక్షంలో కూడా అనేక మంది మరి పార్టీలో చేరికలు కొనసాగుతాయి అంటూ కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక వార్త చూసినట్లయితే మైనారిటీలకు లక్ష్య సాయం అనేది గమనించినట్లయితే చూద్దాం. దానికి సంబంధించి చూసినట్లయితే ఇంకా పీసీల తరహాలోనే ముస్లింలు అలాగే క్రిస్టియన్లకు కూడా 100% సబ్సిడీతో కుటుంబంలో ఒక్కరికే అంటూ కూడా ఇచ్చారు. నిరుడు చూసుకుంటే ఓబీఎంఎంఎస్ అంటూ పోర్టల్ ద్వారా చేసుకున్న దరఖాస్తులు పరిగణలోకి తీసుకున్నారు. క్రిస్టియన్ మైనార్టీల నుంచి కొత్తగా స్వీకరణలు కూడా జరుగుతూ ఉన్నాయి అనేది ఇచ్చారు. ఇక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇంకా అలాగే పేదరికాన్ని పారదోలేయడమే మన లక్ష్యం అంటూ కూడా కేసీఆర్ చెప్తున్నారు. ఇక మైనారిటీలకు అండగా ప్రభుత్వం ఉంటుంది అంటూ కొప్పుల కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏదేమైనప్పుడు కూడా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అలాగే ఇంకా అందరినీ కూడా ఇంకా బీసీల తరహాలోనే ముస్లింలు క్రిస్టియన్లకు 100% సబ్సిడీతో కుటుంబంలో ఒక్కరికే ఉంటుంది అనేది కూడా ఇంకా నిరుడికి సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనకి 12th పేజీలో ఇచ్చారు. ఇప్పుడైతే మైనారిటీలకు ₹1,00,000 ఇంతవరకు సాయం అందిస్తాము అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వద్ద చూస్తే వీఆర్ఏలకు పే స్కేల్ అంటూ ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే క్రమబద్ధీకరణకు సర్కారు ఓకే అంటూ ఇచ్చారు. 3 ఏళ్ల ఇబ్బందులకు ఎన్నికల వేళ తెరదించారు అంటూ కూడా విద్యార్థుల విద్యా అర్హతల ఆధారంగా కూడా ఈ పే స్కేల్ అనేది ఉంటుంది. 61 ఏళ్ళు దాటితే మాత్రం వారసులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ 61 ఏళ్ళు లోపటి వరకు ఇంకా వాళ్ళకి ఉంటుంది అన్నట్టుగా ఇచ్చారు. ఇక అన్ని డిమాండ్లు కూడా సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. నేడు మార్గదర్శకాలు కూడా జారీ చేయనున్నారు అంటూ కూడా ఇచ్చారు. అలాగే వీఆర్ఏ వ్యవస్థకు శాశ్వతంగా రద్దు చేస్తున్నటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంది రాష్ట్ర సర్కార్ అంటూ కూడా ఇచ్చారు. వీఆర్ఏ అనే దానికి ఇంకా శాశ్వతంగా ఆ యొక్క దాన్ని మొత్తం ఆ పదవుల్ని రద్దు చేసేస్తున్నారు. వీఆర్ఏ అనే దానిని రద్దు చేసేసి వాళ్ళని కూడా రెవెన్యూ దాంట్లోకి విలీనం చేస్తున్నారు అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 12th పేజీలో మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూస్తే ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే మిల్లింగ్ నేతలకు ఫండింగ్ అనేది మనం చూసినట్లయితే బియ్యం రికవరీ చేయకుండా రాష్ట్ర సర్కార్ మొద్దు నిద్రపోతోంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. మిల్లర్లతో మిలాఖత్ అంటూ 1000 కోట్ల ధాన్యం ఇచ్చి చోద్యం చేస్తున్నటువంటి మిల్లింగ్ చేయకుండా కూడా ధాన్యాన్ని తెగ నమ్ముకున్నా అంటూ చర్యలు లేవు, తెగ నమ్ముకున్న చర్యలు కూడా ఏమీ లేవు అంటూ కూడా ఇచ్చారు. అధికారికి బీఆర్ఎస్కు బంగారు బాతుల రైస్ మిల్ పరిశ్రమ పనిచేస్తుంది
అధికారులకు ఇప్పుడు ఉన్నటువంటి రైస్ మిల్లులన్నీ కూడా బంగారు బాతుల్లాగా పనిచేస్తున్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. కలెక్టరు, అదనపు కలెక్టర్లు, అలాగే డిఎంలు, డిఎస్ఓల ప్రేక్షక పాత్ర కూడా ఇందులో ఉంది అంటూ చెప్తూ ఉన్నారు. ఇంకా వచ్చే ఎన్నికల కోసం బీఆర్ఎస్ నేతలకు మిల్లర్లు ఫండింగ్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి చూస్తే 2022-23 రెండు పంటలకు 75 లక్షల టన్నుల బకాయిలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీని విలువ వచ్చేసి 26,250 కోట్ల వరకు కూడా వచ్చింది. 2 నెలల్లో కార్పొరేషన్కి ఇవి ఇవ్వాల్సి ఉంది అంటూ కూడా ఇచ్చారు. ఇక ఆలోపు మిల్లర్లని టార్గెట్ చేసి పూర్తి చేయడం అసాధ్యమే మిల్లర్లు టార్గెట్ను పూర్తి చేయడం కూడా అసాధ్యంగానే ఉంటుంది అంటూ ఇచ్చారు. అలాగే సీఎంఆర్ భర్తీకి రీసైక్లింగ్ కొత్త సంచుల్లో కూడా పీడిఎస్ రైస్ మిల్ అంటూ ఇచ్చారు. నాణ్యత పరిశీలన లేకుండానే తీసుకుంటున్న కార్పొరేషన్ ప్రభుత్వ రైస్ మిల్లులు అంటూ ఎన్నికల వేళ సర్కార్ కొత్త పాట పాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ అంటూ రైస్ మిల్లులకి బియ్యం రికవరీ చేయకుండా రాష్ట్ర సర్కారు ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనే దాని గురించి అయితే మనకి డీటెయిల్గా ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 9th పేజీలో చూడొచ్చు అనేది ఇచ్చారు. మొత్తంగా అయితే మిల్లర్లు అధికారులకు తొత్తులుగా మారారు, బంగారు బాతుల్లో వ్యవహరిస్తున్నారు అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మెడికల్ కాలేజీల్లో తెలంగాణ టాప్ 5th నంబర్ అంటూ ఇచ్చారు. కళాశాలలు అలాగే సీట్ల పరంగా 5వ స్థానంలో రాష్ట్రం ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇచ్చారు. అలాగే కాలేజీల సంఖ్యలో కూడా తమిళనాడు సీట్లతో కర్ణాటక టాప్ ఉంది. 40% ఎంబీబీఎస్ సీట్లు, 38% కాలేజీలు దక్షిణాదిలోనే ఉన్నాయి. టాప్ 5లో చూసుకుంటే 3 దక్షిణాది రాష్ట్రాలు అంటూ కూడా 3 దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది అంటూ కూడా కేంద్రం కూడా కొన్ని విషయాలను వెల్లడించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే తెలంగాణలో టాప్ 5లో ఉంది అనేది మాత్రం అర్థమవుతూ ఉంది మనకి మెడికల్ కాలేజెస్ విషయంలో. ఇంకా అలాగే మరో ఉదాహరణం అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మణిపూర్లో 18 ఏళ్ల యువతిని అపహరించి సామూహిక అత్యాచారం చేశారు. ప్రత్యర్థి వర్గం మహిళలే పురుషులకు అప్పగించిన వైనం అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా అసలు విషయానికి వచ్చినట్లయితే మహిళలే ఆ యొక్క 18 సంవత్సరాల యువతిని తీసుకెళ్లి పురుషులకు అప్పగించినట్లుగా తెలుస్తుంది. ఇది ఒక మరో దారుణమైన ఘటన అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే చూసినట్లయితే మే 15న ఈ ఘటన జరిగింది. గత శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు కూడా చేశారు. చురారాంపూర్లోని ఈ కాల్పులు కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. నేడు పార్లమెంట్లో మణిపూర్పై విపక్షాల పట్టు కూడా అంటూ ఇచ్చారు. అలాగే చేతులెత్తి కోరుతున్న చర్చకు రండి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఇటువంటి దారుణ ఘటనలు ఇంకా ఎన్ని చెవి చూడాల్సి ఉంటాయి, ఇంకా ఎన్ని బయటికి వస్తూ ఉన్నాయి రోజు రోజుకి అంటూ కూడా ఈ దారుణాలకు సంబంధించి ఒక యువతిని 18 సంవత్సరాల యువతిని మహిళలే పురుషులకు అప్పగించడం, సామూహిక అత్యాచారం చేయటం అనేది ఎంతో దారుణమైన ఘటన అంటూ కూడా మరి ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి ఈ చర్చకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఖచ్చితంగా రావాలి, చేతులెత్తి కోరుతున్నట్టు కూడా చర్చకు రండి అంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ మనకి 8th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. అలాగే ఇక ఈ ఉత్తరాదిలో నేటి నుంచి మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే వాయువ్యానికి రేపటి నుంచి ఇప్పటికే అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి, వేరు రాష్ట్రాల్లో ప్రాణ నష్టం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గుజరాత్లో చూసుకుంటే కొట్టుకెళ్లిన కార్లు 300 ఊళ్లకు రాకపోకలు బంద్ చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది గుజరాత్లో. ఇంకా కార్లన్నీ కూడా కొట్టుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి, 300 ఊర్లకు రాకపోకలు కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి అక్కడైతే కొనసాగుతుంది. హిమాచల్లో 12 మరణాలు, అలాగే ఉత్తరాఖండ్లో ఆరెంజ్ అలర్ట్ చేశారు. మహారాష్ట్రలోని యావత్మాల్లో కూడా 3 మృతి చెందినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఢిల్లీకి మళ్ళీ యమున ముప్పు పొంచి ఉంది అంటూ కూడా యమునా నది పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ఢిల్లీకి అయితే ఇప్పుడు రానున్నటువంటి వర్షపాతానికి మాత్రం ఖచ్చితంగా ఢిల్లీకి ఒక ముంపు అనేది అయితే ఉంది అనేది మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే ఇంకా శాంతించిన గోదావరి అనే దానికి సంబంధించి చూసినట్లయితే ఇక కాళేశ్వరం వద్ద 9.99 మీటర్ల ఎత్తులో ప్రవాహం ఉంది అంటూ ఇచ్చారు. సో అలాగే లక్ష్మీ బ్యారేజ్కి సంబంధించి కూడా తగ్గినటువంటి ఇన్ఫ్లో అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక భద్రాచలం వద్ద తగ్గుతున్న వరద ఆ పరిస్థితిని అంతా కూడా పరిశీలించిన 2 రాష్ట్రాల పోలీసు అధికారులు అంటూ ఇచ్చారు. జూరాల జలాశయానికి వరద నీటిని వదిలినట్లు తెలుస్తుంది. 4 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. రాష్ట్రంలో రేపు అలాగే ఎల్లుండి కూడా భారీ నుంచి అతి
అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే సాక్షి చూద్దాం. సాక్షి దినపత్రిక చూసినట్లయితే మనకి సాక్షిలో కూడా ఫస్ట్ ప్రధానంగా అంటే విఆర్ఏ వ్యవస్థ రద్దు అంటూ సీఎం కేసీఆర్ శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లుగా మరి సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ విషయంలో అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే రాగద్వేషాలకు అతీతంగా తీర్పులు ఇస్తా అంటూ కూడా మరొక వార్త. ఇక హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళసై, అలాగే పాల్గొన్న సీఎం కేసీఆర్, అలాగే న్యాయమూర్తులు, మంత్రులు అంటూ కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధేతో ప్రమాణం చేస్తున్నటువంటి గవర్నర్ తమిళసై చిత్రంలో సీఎం కేసీఆర్ ఇంకా ఇతరత్ర మంత్రులంతా కూడా ఉన్నారు అనేది రాగద్వేషాలకు అతీతంగానే తీర్పులు ఇస్తా అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మరి ఆయనను నియమిస్తున్నట్లుగా హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ ఆరాధే ఆయనను నియమిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేస్తుంది రాష్ట్ర సర్కార్ అనేది క్లియర్గా నేడు ఆయనతో ప్రమాణ స్వీకారం కూడా చేయించినటువంటి పరిస్థితి కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే ఇంకా విఆర్ఏ వ్యవస్థ రద్దు అంటూ ఇచ్చారు. మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి చూసి వారంతా రెవెన్యూ శాఖలోని క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు అంటూ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తాం ప్రస్తుతానికి అంటూ మనకి ఇవ్వడం అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే చూసి ఇక విద్యార్హతల ఆధారంగా 20,555 మందికి పోస్టింగ్లు ఉంటాయి అంటూ కూడా తెలుస్తుంది. అందులో ఉన్నత చదువులు చదివిన వారికి ప్రమోషన్లు ఎక్కువగా, అనుగుణమైన పోస్టులు కూడా ఉంటాయి అనేది కూడా క్లియర్గా మనకి సీఎం కేసీఆర్ మెన్షన్ చేశారు. అలాగే 61 ఏళ్లు పైబడిన వారిని, 61 ఏళ్లు నిండిన లేదా చనిపోయిన విఆర్ఏల వారసులకు కారుణ్య అంటూ కూడా నియామకాలు ఉంటాయి, కారుణ్య నియామకాలు ఉంటాయి. ఒకవేళ 61 ఏళ్లు పైబడిన కానీ ఒకవేళ ఆ వ్యక్తులు చనిపోయి ఉంటే కూడా వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కారుణ్య నియామకాలు ఉంటాయి అంటూ ఉన్నత స్థాయి సమీక్షలు నిర్ణయం తీసుకున్నారు అంటూ ఇచ్చారు. సోమవారమే ఉత్తర్వులు ఇవ్వాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేసినట్లుగా, దానికి సంబంధించి విఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లుగా కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా చూద్దాం. ఇంకా మైనార్టీలకు లక్షణమైన పథకం అంటూ ఇచ్చారు. మైనార్టీలు కూడా 1,00,000 పథకాలు అంటూ ఇచ్చారు. అందులో తిరిగి చెల్లించిన అవసరం లేకుండా ఇస్తున్నారు అనేది కూడా ఇచ్చారు. ఇక ₹1,00,000 ఆర్థిక సాయం కింద పథకానికి సర్కారు పచ్చజెండా ఊపినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కింద కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకా మరొక వార్త చూస్తే మనం ఇంకా చూస్తే డిక్లరేషన్లో బస్సు యాత్ర సభలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా రేవంత్ రెడ్డి అలాగే మల్లుబట్టి విక్రమార్కలాగా ఇంకా అందరూ కూడా పార్టీ నేతలు అందరూ బస్సు యాత్ర చేపట్టారు. టీపీసీసీ రాజకీయాల వ్యవహారాల కమిటీ ఆయన చేతిలో త్రిముఖ వ్యవహారంపై చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. సో వీళ్ళంతా కూడా బస్సు యాత్రలు సభలు చేపడుతున్నారు. ఈ నెల 30న ప్రియాంక గాంధీ కూడా మరి కొల్లాపూర్ రానున్నారు. ఈ నేపథ్యంలో కూడా అందరికీ తెలియపరుస్తూ పార్టీ రాబోయే కాలంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ ఇంకా పార్టీలో ఎలా ముందుకు వెళ్ళాలి ఐక్యంగా అంటూ కూడా వాళ్ళంతా కూడా కలిసి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఠాక్రేతో రేవంత్ రెడ్డి కొన్ని చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా చూసినట్లయితే బస్సు యాత్ర అలాగే తేదీలు రూట్ ఖరారుపై కూడా సబ్ కమిటీ ఏర్పాటు చేసిన టీపీసీసీ, అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామన్న దానిపై కూడా ఒక విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నటువంటి టీపీసీసీ అధ్యక్షులు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా డిక్లరేషన్ల కోసం కూడా మరో సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసినట్లయితే 30న కొల్లాపూర్లో ప్రియాంక సభ కూడా జరగనుంది. ఆగస్టు 15న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల గర్జన కూడా ఉంటుంది అనేది మనకి టీపీసీసీ వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మిషన్ 2023 పేరుతోటి ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సునీల్ కనుగోలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 3rd పేజీలో ఇచ్చారు, మనం గమనించవచ్చు. ఇంకొక వార్త మనం చూసినట్లయితే వివేక హత్య కుటుంబ ఆస్తి కోసమేనా అంటూ క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. వివేక హత్య కుటుంబ ఆస్తి కోసమే అంటూ కూడా మరొక దగ్గర పెట్టారు. సో దానికి సంబంధించి చూస్తే సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే నర్రెడ్డి కుటుంబానిదే కుట్ర అంతా కూడా అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో రెండో భార్యకు ఆస్తి కానీ
నోటరీ కానీ వీలునామా రాసిన వివేక ఆయన్ను హత్య చేసి ఆ వీలునామా అపహరించారు అంటూ కూడా తెలుస్తుంది. మరి ఆయన రెండవ పెళ్లి చేసుకున్నారు కాబట్టి రెండవ వివాహం చేసుకున్న అనంతరం ఆ ఆస్తిలో సగం వారికి ఇస్తారేమో అనేది దానిపైన ఈ యొక్క కుట్ర జరిగింది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఆయన్ని హత్య చేసి ఆ వీలునామాను అపహరించారు. అనంతరం సునీత పేరిట నెక్స్ట్ ఆస్తులన్నింటినీ బదిలీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ఈ కోణాలను ఉద్దేశపూర్వకంగా పట్టించుకొని సిబిఐ అంటూ ఇచ్చారు. దురుద్దేశంతోనే వ్యవహరించిన దర్యాప్తు అధికారి రాజాసింగ్ అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా చూసినట్లయితే అప్రూవర్ దగ్గర నుంచి అప్రూవర్ దస్తగిరి వాగ్మూలం పూర్తిగా కట్టుకథలాగానే ఉంది తప్ప ఎక్కడ కూడా నిజాలు అనిపించట్లేదు అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే బెంగళూరులో జరుగుతున్నటువంటి భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు లేవు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే గుర్తు తెలియని వేలి ముద్రలపై సిబిఐ మౌనం ఎందుకు వహిస్తుంది అంటూ కూడా సుప్రీంకోర్టు ఇటు హైకోర్టు అన్నీ కూడా క్వశ్చన్ చేస్తున్నాయి. ఇక ఇప్పటికైనా సమగ్రంగా దర్యాప్తు చేయాలి అంటూ కూడా ఈడీ అధికారులకు సమన్లు జారీ చేసినట్లుగా తెలుస్తున్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక జలమండలి ఉద్యోగులకు 30% పిఆర్సీ అంటూ ఇచ్చారు. సీఎం కేసీఆర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అంటూ ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 3rd పేజ్లో ఇచ్చారు, గమనించవచ్చు. ఇక మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇంకా ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రిక చూసినట్లయితే మనకి ఈనాడు దినపత్రికలో కూడా మనకి విఆర్ఏ వ్యవస్థ శాశ్వతంగా రద్దు అనేది అయితే మనకి ఫస్ట్ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త అయితే మనకి ఇచ్చారు క్లియర్గా. అలాగే మైనార్టీలకు ₹1,00,000 సాయం అనేది కూడా తెలుస్తుంది. మళ్ళీ తిరిగి వారు చెల్లించిన అవసరం లేకుండా మైనార్టీలందరికీ కూడా ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లుగా మనకి రాష్ట్ర సర్కారు వివరిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక వారు సర్కారు ఉద్యోగులు అంటూ 61 ఏళ్ల లోపు వారి క్రమబద్ధీకరణ అంటూ కూడా ఇచ్చారు. వీఆర్ఏలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సర్కారు ఉద్యోగులే. 61 ఏళ్ళు పైబడిన వారికి వారి వారసులకు ఈ ఉద్యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కారుణ్య నియామకంపై బదిలీ చేయబడుతుంది అంటూ కూడా ఇచ్చారు. జూనియర్ అలాగే రికార్డ్ అసిస్టెంట్లకు కూడా సర్టిఫికేట్లు అలాగే సజార్డినేట్లుగా నియమించారు అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఈ సమయంలో మొత్తం కూడా వయసు దాటిన వారి నుంచి కూడా వారసులందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కూడా ఇదే సమయంలో నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్ అంటూ. వాళ్ళందరినీ కూడా రెవెన్యూ అధికారులుగా నియమించబోతారు అంటూ కూడా ఇచ్చారు. సీఎం నిర్ణయం నేడు ఉత్తర్వులు జారీ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి అధికారులు అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇక ₹1,00,000 మైనార్టీలకు సాయం అంటూ ఇచ్చింది చూసినట్లయితే అర్హులైన కుటుంబాల్లో మాత్రమే ఒకరికి ఇది లబ్ధి చేకూరుతుంది అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మైనార్టీలకు ఈ పథకాలు ప్రవేశపెట్టినారు సర్కార్ అంటూ కూడా సీఎం కేసీఆర్ అంటూ కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈ విషయంలో అందరూ కూడా మైనార్టీలంతా కూడా ఎంతో మరి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఇచ్చారు మనకి. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 2nd పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చూస్తే జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించినటువంటి ముఖ్యమంత్రి అలాగే ఈ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే మంత్రులు, న్యాయమూర్తులు, ఇంక ఇతరాత్రులు, ఇంకా గవర్నర్ తమిళిసై చేత ప్రమాణ స్వీకారం చేయించారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఏ విధంగా అక్కడంతా జరిగింది ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా మనకి పిక్స్ రూపంలో ఇచ్చారు, మనం గమనించవచ్చు. అలాగే మణిపూర్ పైనే పట్టు అంటూ మరొక వార్త ఇక్కడ ఇచ్చారు. సుదీర్ఘ చర్చకు నేడు ఒత్తిడి చేయనున్న ప్రతిపక్షాలు అంటూ కూడా మణిపూర్ పైనే పట్టినటువంటి ప్రతిపక్షాలు, ఇంకా దీనిపై ఒత్తిడి చేయనున్న ప్రతిపక్షాలు అంటూ కూడా ఇచ్చారు. ఇక మోదీ ప్రకటనకు డిమాండ్ ఎక్కువగా ఉంది అంటూ కూడా ఇచ్చారు. స్వల్ప చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి, విపక్షాలు సహకరించాలని కూడా వినతి చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ 8th పేజీలో మనం గమనించవచ్చు. మొత్తంగా అయితే మణిపూర్ పైన పట్టినటువంటి ప్రతిపక్షాలు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం మరొక వార్త చూసినట్టయితే మళ్ళీ ప్రమాదకర స్థాయికి యమున అంటూ ఇచ్చారు. ఇక యమున పొంగి పొరలడంతో నెక్స్ట్ ముంబైకి కూడా మరి ఢిల్లీకి కూడా మరి ఈ వరద పోటెత్తే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఢిల్లీకి పొంచి ఉన్న ప్రమాదం అంటూ ముంపు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఢిల్లీకి వరద ముంపు ఖచ్చితంగా ఉంటుంది. నీట మునిగిన అహ్మదాబాద్ విమానాశ్రయం అంతా కూడా నీట మునిగిపోయింది అంటూ కూడా ఆ యొక్క ప్రాంతం అంతా నీటితోటి ఏ విధంగా నిండిపోయి ఉందో అదంతా కూడా మనకి ఇక్కడ పిక్స్ రూపంలో ఇచ్చారు, ఫొటోస్ మనం గమనించవచ్చు. మొత్తం డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వలేదు, కానీ జస్ట్ ప్రధానంగా స్మాల్ హెడ్లైన్స్ మాత్రం ప్రస్తావించారు.
సో దానికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనకి 8వ పేజీలో చూసుకోవచ్చు. ఇక ముంపు ముంగిట నగరాలన్నీ కూడా ఉన్నాయి అంటూ ఇచ్చారు. వరంగల్, హన్మకొండలో పూర్తి కానీ ఇంకా నాలాల విస్తరణ పనులు అంటూ ఇచ్చారు. దీని ద్వారా మరి అనేక ప్రమాదాలు ఇంకా పొంచి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చూసిన నీటి మరి చెరువులను తలపిస్తున్నటువంటి రోడ్లుగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క నాలాలు కూడా పూర్తి కాలేదు. ఇంకా అవన్నీ సరిచేయటం కూడా మరి ఎక్కడ ఏ గుంతలు ఉంటే తెలియని పరిస్థితుల్లో ప్రజలు బిక్కుమంటున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక పలువురు పురపాలికల్లో కూడా పూడికతీతల్లోనే సరిపెడుతున్నారు తప్పితే అవన్నీ ఇంకా పూర్తి చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇక అనాథల కళలను సాకారం చేద్దామంటూ మరొక వార్త మనకి ఈనాడులో ఇచ్చారు. చూద్దాం. ఇంకా బారాస నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. అనాథ పిల్లలందరి కళను కూడా మనం సాకారం చేద్దామంటూ, అలాగే పుట్టినరోజు సందర్భంగా నేడు 94 మంది అనాథ విద్యార్థులకు సాయం చేస్తున్నటువంటి మంత్రి కేటీఆర్ ఐటీ పురపాలక అంబాసిడర్గా ఉన్నటువంటి తారక రామారావు బర్త్డే సందర్భంగా 94 మంది విద్యార్థులకు ఆయన సాయం చేయబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే 35 సెగ్మెంట్లలో ప్రతికూలం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 5 లోక్సభ స్థానాల పరిధిలోని వాటికి సంబంధించి ధీటైన అభ్యర్థులను వెదకాల్సింది అంటూ ఇచ్చారు. కాంగ్రెస్ పిఎస్సి సమావేశంలో కూడా అనేక విషయాలు వ్యూహకర్త సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక ప్రతి లోక్సభ స్థానం పరిధిలో 2 సీట్లు ఉంటాయి. బీసీలకు ఈ 2 సీట్లు ఖచ్చితంగా ఇవ్వాలి అంటూ కూడా మనకి చెప్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి ఇంకా 100 రోజుల తర్వాత కార్యాచరణపై నాయకులంతా కూడా ఈ విషయంపై మళ్ళీ చర్చించుకున్నట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక ఆలమట్టికి వరద ముంపు అంటూ ఇచ్చారు. అలాగే జూరాలలో కొనసాగుతున్నటువంటి జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది అక్కడ ప్రస్తుతం అంతా కూడా. ఇంకా శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్లకు పెరిగినటువంటి ప్రవాహం అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా అంతా కూడా చెరువులను తలపిస్తూ గేట్లను ఎత్తేసినప్పటికీ ఇప్పటికైతే గోదావరి వరద ఉధృతి అయితే కొంచెం తగ్గుముఖం పట్టింది అనేది కూడా ఇచ్చారు. అలాగే నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అయితే మళ్ళీ కురిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రం అంతా కూడా అప్రమత్తంగానే ఉండాలి అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు అయితే ఖచ్చితంగా కురుస్తాయి అంటూ వాతావరణ శాఖ వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఇంకా మనం చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై 14 గంటల పాటు కూడా స్తంభించినటువంటి రాకపోకలు అంటూ కూడా 14 గంటల వరకు కూడా రాకపోకలన్నీ కూడా స్తంభించాయి అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. వర్ష ప్రభావంతో అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా ఇటు కిషన్ రెడ్డి చూసినట్లయితే మనకి కిషన్ రెడ్డి కూడా ఒకటి చెప్తున్నారు, నిరంతరం ప్రజల్లోనే ఉండాలి అంటూ కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు పార్టీ బాధ్యతలన్నింటినీ కూడా కిషన్ రెడ్డి చూసుకుంటున్నటువంటి పరిస్థితి. నగరం పరిసరాలు జిల్లాల్లో పార్టీకి కీలకంగా పనిచేయాలి అంటూ కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నిరంతరం ప్రజల్లో ఉండి అభివృద్ధి పనులన్నింటినీ వివరిస్తేనే రానున్న కాలంలో చేసేటటువంటి అభివృద్ధి పనులను వివరిస్తూ నిత్యం వారికి ఎప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మమేకమవుతూ వారితో ఉంటేనే ప్రజల్లో ఉంటేనే మన పార్టీ ముందుకు వెళ్తుంది అంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పడం జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 2nd పేజీలో ఇచ్చారు, మనం చూడొచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ చూసినట్లయితే మనకి నమస్తే తెలంగాణలో ఇంకా ఈరోజు ప్రధానంగా అంటే మనకి ఎక్కువ అంటే ఇంకా మనకి నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా మంత్రి కేటీఆర్ బర్త్డేకి సంబంధించిన విశేషాలు అయితే ఎక్కువగా ఇచ్చారు. సో దానికి సంబంధించి మాత్రమే మనకి పేపర్ అంతా కూడా ఒక హాఫ్ పేజ్ అంతా కూడా ఇచ్చేశారు. అలాగే ఇక ఫ్యూడల్ జాడపై వేటు పడే అవకాశం ఉంది అనేది మనకి ఒక వార్త ఇచ్చారు. ఇంకా కేటీఆర్ ఇంకా 94 మంది అనాథ విద్యార్థులకు సాయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన బర్త్డే సందర్భంగా ఆ విషయాన్ని కూడా మనకి క్లియర్గా ఆల్రెడీ ఇంతకుముందు పేపర్లోనే మనం తెలుసుకున్నాం. అలాగే ఇంకా బీఆర్ఎస్ లేకుండా కేంద్రం ఉండదు అంటూ కూడా ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ 2024 ఎన్నికల తర్వాత జరిగేది కూడా ఇదే అంటూ కూడా అని చెప్తున్నారు. అలాగే ఇంకా ప్రధాన వార్త అంటే ఇంకా మనకి మెయిన్ అంటే ఇంక ఇవే ఇచ్చారు. మైనార్టీలకు 1,00,000 సాయం, ఇంకా బ్యాంకు లింకేజీ లేకుండా అందజేత రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అనేది ఇంకా ప్రతి పేపర్లో కూడా అలాగే ఇచ్చారు. మెయిన్గా అంటే ఈరోజు కేటీఆర్ బర్త్డే కాబట్టి ఆయనకు సంబంధించినవన్నీ ఎక్కువగా పోస్ట్ చేసినట్లుగా మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.